హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సీఎం జగన్కు పెద్ద సమస్య అండి. భర్తపై భార్య అయితే పోటీ. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గానికి అధికార వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ టికెట్ దక్కించుకొని నిన్న శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఆయనకు ఇంటి నుంచే పోరు మొదలైంది. దువ్వాడ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి తన పుట్టినరోజు సందర్భంగా జరిగిన సమావేశంలో తన భర్తపై తాను పోటీ చేస్తున్నట్టు చెప్పడంతో వైసీపీలో గందరగోళమే పరిస్థితి అయితే మొదలైందండి. సో ఆమె సరదాగా అందేమో అనుకున్నారు, కాదు సీరియస్గానే అంటుందని తెలియడంతో అవాక్కయ్యారు వారంతా. సో కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల కారణంగానే వాణి గారు పోటీ చేసే పరిస్థితికి వచ్చిందని అయితే పార్టీ కార్యకర్తలు అంటున్నారు. వాణి గతంలోనే ముఖ్యమంత్రిని కూడా కలిసి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి మామూలుగా టెక్కిలి నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందులు వస్తున్నాయని, పరిస్థితి చక్కదిద్దాలని కోరినట్లు తెలిపింది. అందుకు అధిష్టానం టెక్కిలి నియోజకవర్గ బాధ్యురాలుగా వాణిని నియమించింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం దువ్వాడ శ్రీనివాస్కు అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ఆజ్యం పోసినట్లయింది. సో పార్టీతో విభేదించిన వాణి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నాయకుల ప్రోత్సాహంతో వాణి స్వతంత్ర అభ్యర్థిగా 22న నామినేషన్ వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రకటించడంతో టెక్కిలి నియోజకవర్గ వైసీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు సీఎం జగన్ మీద ఎంతో భక్తినైతే కనపరిచే దువ్వాడ శ్రీనివాస్ మొన్న జగన్పై రాయి విసిరిన దాడి సందర్భంగా జగన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే తాను మానవ బాంబుగా మారి తనకు తాను మానవ బాంబుగా అయితే మారతా అని అయితే ప్రకటించడం జరిగింది. సో జీవితాన్ని తన మానవభావంగా మారి జీవితాన్ని అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అయితే ప్రకటించి జగన్ మీద ఉన్న అభిమానాన్ని పొందారు. అయితే ఇంట గెలిచి గెలవాలన్నది పెద్దల సామెత. సో పెద్దల మాట. ఈ మాటని శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇంటి పోరు ఇప్పుడు దువ్వాడ గెలుపుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే వాదన వినిపిస్తోంది. ఇది ప్రతిపక్షానికి లబ్ధి చేకూరుస్తుందా అని అయితే లెక్కలు వేసుకుంటున్నారు స్థానిక నేతలు.